ఈ రెండు ఎలక్షన్స్ తో పాటు వయనాడులో మాత్రం ఉత్కంఠ రేపుతా ఉంది. ఇక్కడ ప్రియాంక గాంధీ మొదటిసారిగా ఆమె బరిలోకి దిగింది, ఎలక్షన్ బరిలోకి. మరి వయనాడులో ఏం జరగబోతుంది, ఎంపీగా గెలుస్తుందా గెలవదా అంటే వార్ వన్ సైడే అన్నట్టు తెలుస్తా ఉంది. చూద్దాం అది కూడా ఏం జరుగుతుందో. అయితే ఇక్కడ గతంలో రాహుల్ గాంధీ ఇక్కడ వయనాడు నుంచి అంటే కేరళ రాష్ట్రం వయనాడు నుంచి పోటీ చేసి గెలుపొందిండు. తర్వాత ఇక్కడ ఏది ఉత్తరప్రదేశ్లో రాయబరేలి నుంచి గెలుపొందిండు. 2 చోట్ల గెలుపొందిండు కాబట్టి ఆయన ఒక చోట రాజీనామా చేయాలనుకున్నాడు. అప్పుడు కేరళలో ఉన్నటువంటి వయనాడు నుంచి రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వచ్చిన తర్వాత అక్కడ నుంచి తన సోదరైనటువంటి ప్రియాంక గాంధీని బరిలో నిలిపిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ గెలుస్తుందనేటువంటి అంటే మాట చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. మహారాష్ట్రలో అయితే ఎన్డీఏ కూటమి ఆధిక్యం కొనసాగుతా ఉంది. 44 స్థానాలలో ఎన్డీఏ కూటమి ఆధిక్యం కొనసాగుతా ఉంది. కేవలం ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి 7 స్థానాల ఆధిక్యం మాత్రం కొనసాగుతా ఉంది. ఇటు జార్ఖండ్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి బీజేపీ కూటమి 21 స్థానాలలో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి 9 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. ఇంకా చాలా టైం ఉంది, ఎక్కువ అవకాశాలు ఉన్నట్టున్నాయి. ఇది ఇట్లా ఉంటే 11 నెలల్లో భర్తీ చేసిన కొలువులు 53,000కు పైనే. టాప్ లో విద్యాశాఖ, ఆ తర్వాత పోలీస్ శాఖ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించబోతుంది. జరా దీంతో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ను పెట్టండి ఫస్ట్, అయితే మీరు పెడితే మంచిగా ఉంటుంది. 11 నెలల్లో 53,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో విద్యాశాఖ టాప్లో ఉందని వెల్లడించింది. గురుకులాల్లో, స్కూళ్లలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు 18,310 భర్తీ చేశామని వివరించింది. విద్యాశాఖ తర్వాతి స్థానంలో పోలీస్ శాఖ ఉన్నది. కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఇతరత్రా అన్ని పోస్టులు కలిపితే పోలీస్ శాఖలో 16,067 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 7,094 మంది స్టాఫ్ నర్సుల నియామకాలు పూర్తి చేసినట్లు వివరించింది. ఇందులో 6,956 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది. ఇటీవలే 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 2,050 నర్సింగ్ ఆఫీసర్ అంటే స్టాఫ్ నర్సులు పోస్టులు, అయితే 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యాయి. అయితే మొత్తం 5,378 పోస్టుల నియామకాలు వివిధ దశల్లో ఉన్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రద్దయినవి, వాయిదా పడ్డవి, పెండింగ్లో పెట్టిన ఫలితాలన్నింటినీ 11 నెలల కాలంలో రిలీజ్ చేశామని వివరించింది. ఈ 11 నెలల్లో 53,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కేరళ రాష్ట్రం వయనాడులో స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. ఆధిక్యంలో ఉంది ప్రెసెంట్. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,